ప్రచారంలో భాగంగా 5th వార్డ్ ప్రచారంలో భాగంగా తండాలో తిరుగుతున్నాం. గతంలో నిన్న రిక్షా కాలనీ, మొన్న రాజీవ్ నగర్ మొత్తం ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి పనుల మీద ఏంటంటే ముందుగా రిక్షా కాలనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మా శాసనసభ్యురాలు గారిని కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆడ ఏంటంటే చాలా ఇబ్బంది ఉంది, వాటర్ ఇబ్బంది ఉంది. తర్వాత పోతే పేద ప్రజలు బాగున్నారు. ఎప్పుడో 30-35 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఇంటిలో 3 ఫ్యామిలీలు అయినాయి. వాళ్ళకు పాపం ఒక్క ఇంట్లోనే చిన్న ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పేద ప్రజలకు ఒక ఇల్లు, ఒక గూడు కావాలని అన్నారు. అదేవిధంగా అక్కడ కొంతమంది ఏంటంటే స్థలాలు పట్టాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా కావాలని అంటే వారికి కూడా కొంత స్థలం ఉంది. ఆడ ప్రభుత్వ స్థలం 1 ఎకరం 33 గుంటలు. అందులో స్థలాలు లేని వారికి ఒక 15-20 మంది ఉన్నారు. వాటికి సపరేట్గా ప్రభుత్వం తరఫున పట్టాలు రేపు ఎలక్షన్ల తర్వాత ఇప్పిస్తా అన్నారు. అట్లానే దానికి వాళ్ళకు కమ్యూనిటీ హాల్ లేదు, అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తా అన్నారు. అదేవిధంగా దుబ్బాదండ కూడా మొన్న మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు సేవాలాల్ పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ అడిగినారు. కమ్యూనిటీ హాల్ అడిగితే ఆ కమ్యూనిటీ హాల్ని ఇమీడియట్గా వారు అక్కడనే శాంక్షన్ చేసి 1,50,00,000 రూపాయలు ఆడ శాంక్షన్ చేయడం జరిగింది. మేము ఇక్కడ తండాలో కూడా యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు పూర్తి స్థాయిలో నన్ను గెలిపించడానికి. ఎందుకంటే గతంలో నేను 2001 నుంచి 6 వరకు గ్రామ సర్పంచ్గా చేసిన, అంతకంటే ముందు ప్యాక్ చైర్మన్గా చేసిన కనుక ఇక్కడ రైతులతో సంబంధాలు ఉన్నాయి, ఇక్కడతోటి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. అవతలి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు మన దగ్గరికి, మన గ్రామం కాదు, అతని పక్క విలేజీ. ఆ వ్యాపారస్తుని ఇక్కడ ఏదో దయాకర్ రావు గారు ఈడేదో పోటీ పెట్టి నేనేదో చేస్తా అంటుండే. కానీ ఇలా ప్రజలు ఏంటంటే మనం మీద నమ్మకం, మాకున్నటువంటి సంబంధాలు, రైతులతో సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలు నేను రాజకీయంగా వీళ్ళతోటి తిరిగిన వాడిని కనుక వాళ్ళు నన్నే కోరుకొని ఇక్కడ 5th వార్డు మీద రమ్మని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. నేను గతంలో చేసినప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేనే కట్టిన, ఈ గ్రంథాలయం నేనే చేసిన, తర్వాత పోతే మున్సిపల్ మన శ్మశాన వాటిక నేనే కట్టిన, సెంట్రల్ లైటింగ్ చేసిన, వాటర్ స్కీమ్ చేసిన. ఈ తండాక ఆ రోజుల్లో నీళ్ళు లేకపోతే సపరేట్ వెల్ తీసి వీళ్ళకి సపరేట్ వాటర్ ఇచ్చిన. దీనికి ఎస్సీ కాలనీకి అంతకుముందు విలేజ్ వరకే ఉండే, వీళ్ళు ఏమైనా ఆయింట్ బోర్లను వేరే బోర్ ద్వారా నీళ్ళు తాగేది, ఫ్లోరైడ్ వాటర్. అటువంటిది సపరేట్ వెల్ తీసిన అదే బావి ఇప్పటికి కూడా అదే వాటర్ వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. కనుక నేను అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తాను. మాకు శాసనసభ్యులు గారు ఉన్నారు, పైన ప్రభుత్వం ఉంది, ఎంపీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కనుక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ మున్సిపాలిటీని, తండను, రిక్షా కాలనీని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాను. ప్రధాన సమస్యలు ఇల్లు లేని వారు బాగున్నారు, ఇండ్ల వాళ్ళు. పేద ప్రజలు ఉన్న కాడ ఏంటంటే రిక్షా కాలనీలో బాగా పేదాళ్ళు అంటే రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు. కొంతమందికి ఇండ్ల స్థలాలు కూడా లేవు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. రేపు ఎలక్షన్ల తర్వాత అసలు స్థలాలు లేని వారికి కూడా మేము డబుల్ బెడ్రూమ్లు సపరేట్ బ్లాక్ చేసి వాళ్ళ కమ్యూనిటీకి ఇస్తాం. చెందిన కీర్తిశేషులు చేపల రామచంద్రారెడ్డి గారి పేరు మీద వీరు రాజకీయాలకు అడుగుపెట్టమైంది. గతంలో 50 ఏళ్ళు ఈ ఊళ్ళో వారి ఫాదర్ గారైన రామచంద్ర గారు సర్పంచ్ చేసి ఉండే. తర్వాత 2 టర్ములు బాబురెడ్డి గారు చేసిండు. తర్వాత ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి చైర్మన్గా చేసిండు. రైతులతో నిత్యం సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికుడు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేయమని కోరి ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఇలా వారి విజయానికి ఇక్కడ ఉన్న తండోలు కానీ చుట్టుపక్కల వాళ్ళే ఏరి కోరి తీసుకొచ్చుకున్నారు. గెలిపించుకొని చైర్మన్ చేద్దామని ఆశతోని తీసుకున్నారు. వారు విజయానికి ముందుకు సాగుతున్నారు. 5వ వార్డులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 5వ వార్డులో ప్రచారంలో భాగంగా చేపల బాపురెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం 5వ వార్డు రావడం జరిగింది. దీంట్లో బాపురెడ్డి గారు గతంలో ఈ గ్రామ వాస్తవ్యులు, గతంలో సర్పంచ్గా చేయడం జరిగింది. వారికి కొంత అనుభవం కూడా ఉన్నది. ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా చేసింది కాబట్టి వారికి ఎక్కువ స్పందన అవపడతా ఉన్నది. ప్రజల్లో ఎక్కువ తండాలు కానీ రిక్షా కాలనీలు కానీ బాపురెడ్డి గారిని గెలిపించుకున్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి 5వ వార్డు మేము గెలవబోతూ ఉన్నాం. వారి యొక్క ప్రజల స్పందనే బాగున్నది. కాకపోతే ఏంటంటే ప్రజలు బయటపడరు. కొంతమంది ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. గ్రౌండ్లో స్పందన ఉన్నది, గ్రౌండ్లో వేయాలనే ఆలోచన ఉన్నది. గ్రౌండ్లో ఒక విధమైన ఆలోచన ఏంటంటే గతంలో వారికి ప్రజాప్రతినిధి అనుభవం ఉన్నది, ఒకసారి అవకాశం కల్పిద్దాం, చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని
ఇక్కడి ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. మీ ఎన్నికల ప్రధాన అస్త్రం ఏంటి? మా ఎన్నికల ప్రధాన అస్త్రం ప్రభుత్వం అధికారంలో ఉన్నది, 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో ఉంటాం. మా శాసనసభ్యురాలు ఉన్నది, వీళ్ళతోటి పని చేయించుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం పనిచేసే అవకాశం మెండుగా జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పట్టం కడితే జరిగే లాభం లేదు. రెండోది కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు యంగ్ డైనమిక్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కాకపోతే కొంతమంది ప్రజలు 2 సంవత్సరాల్లో ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి పాత ప్రభుత్వం అప్పులు చేసి ఆ అప్పులు ఇన్స్టాల్మెంట్లు కట్టి క్లియర్ చేసేసరికి అయినా కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పటికి 20 కోట్లు ఇక్కడికి తొర్రూరు తేవడం జరిగింది. మళ్ళీ కూడా తొర్రూరుకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మా ఇన్ఛార్జి మినిస్టర్ ఎవరైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వారు ఒక మాట హామీ ఇచ్చిండ్రు. వారు ఇప్పటికి కూడా ఏం చెప్తాను, వారు సాక్షాత్ హౌసింగ్ మంత్రి. తొర్రూరులో ఉన్నది పేద ప్రజలు ఎక్కువ కాబట్టి వాళ్లకు మంత్రి ఆయనే హౌసింగ్ మంత్రి కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి స్పెషల్గా ఇవ్వడానికి ఆయన మొన్న దత్తత కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాబోతాము. బాబురెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అంటే మీరు ఏమంటారు? సీనియర్ నాయకులు బాబురెడ్డి గారి కంటే సీనియర్లు అయితే ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో. తను 2018లో చేసిండు కాంగ్రెస్ పార్టీకి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు. అప్పుడు ఇండిపెండెంట్గా సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా శ్రీనివాసరావు గారి పీరియడ్లో బాబురెడ్డి గారు సర్వీస్ చేసిండ్రు. ఇవాళ బాబురెడ్డి గారు చేసిన పని ఒకటే ఉదాహరణ, గ్రామ పంచాయతీ ఇవాళ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఆనాడు శివశంకర్ కలెక్టర్ ఉన్నప్పుడు, శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది బాబురెడ్డి గారు. నేను ఆడు మార్కెట్ చైర్మన్ ఉన్నాం. మేము ఇద్దరం పోయి కూడా శివశంకర్ని కలిసి ఆ బిల్డింగ్ వారిదే నిశాన్. ఇంతవరకు ఎవరు కూడా అటువంటి బిల్డింగ్ అట్లే. కొంత పనులు జరిగినాయి అప్పుడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి చేసిండు. ఉన్న దాంట్లో సీనియర్ మోస్ట్ ఆయనే కాబట్టి ఆయనకు ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన చేయడానికి అవకాశం ఉంది. 5వ వార్డు ప్రజలకి యూత్కి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? 5వ వార్డు ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఈ మున్సిపాలిటీలో బాబురెడ్డి గారికి మీరు ఓటేయండి, ఓటేసి గెలిపించుకోండి. గెలిపించిన తర్వాత అభివృద్ధి బాబురెడ్డి గారితో చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.